వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రీజనల్ రింగ్ మాస్టర్లు అస్మేధీల కోసమే RRR అష్టవంకర్లు గీతా మారిన దగ్గరెళ్ళిన కాంగ్రెస్ నేతలకు వందల ఎకరాలు ప్రభుత్వ పేదలకు మేలు చేసేలా అలైన్మెంట్ మార్పులు రైతుల ఛానల్లో చీల్స్తూ పెద్దోల భూముల కోసం బాటలు వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదులుతున్న పావులు అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్ ప్రజా ప్రయోజనం ముత్తదే బలవుతుంది పేద రైతులే. నేడు చలో ప్రజాభవన్ రుణమాఫీ కాని రైతుల పిలుపు. సోషల్ మీడియా ద్వారా రైతులందరూ ఏకం ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక. రుణమాఫీపై జోక్యం చేసుకోండి గవర్నర్కు రైతుల లేఖలు. బీసీ డిక్లరేషన్ కోసం పోరు నవంబర్ 10 లోపు అమలు చేయాలనుకుంటే ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణను చేపట్టాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ను కల్పించాలి. బడ్జెట్లో బీసీ సప్లాన్కు 30,000 కోట్లు కేటాయించాలి. తమిళనాడు రిజర్వేషన్ల అధ్యయనం చేస్తాం. కేటీఆర్ బీసీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం. జమ్లీ ఎన్నికల్లో కేబినెట్ ఓకే. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 100 రోజుల్లో ఎండంతా 2 దశలు ఎన్నికలు. లోక్సభ అసెంబ్లీకు 2వ దశల స్థానిక సంస్థలకు వచ్చే పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టే అవకాశం. తొలి జీతమే చేదు జ్ఞాపకం. గురుకుల వేతన విషయంలో కొత్త ఉద్యోగులకు అందని జీతం రెగ్యులర్ ఉద్యోగులకే అదే గతి. అవుట్సోర్సింగ్ మధ్య దయానీయం. 3 నెలలుగా జీతాలు ఇవ్వ అప్పులతో జీవనయానం. పడిపోతున్న సివిల్ స్కోర్లు ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలు సతమతం. గురుకుల సమస్యలను పరిష్కరించాలి. పని వేళలను తక్షణమే మార్చాలి. గురుకుల విద్య జేఏసీ డిమాండ్. 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. నల్ల బ్యాచ్లతో ధరించి విద్యాలకు హాజరులు. ఫైన్ ఆర్ట్స్కు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలం. 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్న సర్కారు. మాసప్ ట్యాంక్ నుంచి జేఎన్ఎఫ్యూకు తరలింపు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగ సంఘాలు. నేడు ముఖ్యమంత్రి వద్దకు ఉద్యోగ సంఘాల నేతలు. సో సామాన్యంగా మాసప్ ట్యాంక్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఓపెన్ యూనివర్సిటీని ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీస్కి తరలించబోతున్నారు. సామాన్యంగా చూసుకున్నట్లయితే 1982లో ఈ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది నిర్మించడం జరిగింది. అప్పుడు ఈ యూనివర్సిటీకి దాదాపు 53 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. కానీ క్రమంగా చాలా వరకు కూడా ఈ భూ కబ్జాకి ఏర్పడి ఆ భూములందరూ కూడా చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో కబ్జా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంస్థలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు కొన్ని భూములు ఇయ్యంగా టీ హబ్ అదేవిధంగా వి హబ్ లాంటి సంస్థలకు టీ స్టార్ట్ సంస్థలకు కూడా కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కాటేజెస్ కూడా కట్టించడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు కేబుల్ బ్రిడ్జ్ను కూడా అక్కడే నిర్మించడంతో 13 నుంచి 14 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. మిగతా 30 ఎకరాలు చూసుకున్నట్లయితే థియరీ క్లాసెస్లు ప్రాక్టికల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అధిక భూమి కలిగిన ఏకైక యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 ఎకరాల భూమిని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వద్దు. రాబోయే తరంలో తెలంగాణ విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూముల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జమిలీ సాధ్యమేనా? ఏకీకల ఎన్నికల లాజిస్టిక్స్ సమస్య. 15 రాజ్యాంగ సమరాలు చేయాల్సిందే. జమిలీ ఎన్నికలకు దూరంగా పలు దేశాలు. లాభాల కంటే నష్టాలు ఎక్కువ నిపుణులు. తో సామాన్యంగా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎలక్షన్లు జరపాల్సిందే. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది నిదానాన్ని తీసుకొస్తుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ జమిలీ ఎలక్షన్ని నిర్వహించాలనుకుంటుందంటే గత లోక్సభ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం చాలా తక్కువ వచ్చిందనే చెప్పవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని కింద పడేయాలనే చూస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే దాదాపు మన ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో దాదాపు 10 దేశాలు మాత్రమే జమిలీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అలా చూసుకున్నట్లయితే స్వీడన్, దక్షిణాఫ్రికా, పోలాండ్, జర్మనీ లాంటి ఇండోనేషియా లాంటి దేశాల్లో అంటే మన భారతదేశంలో ఉన్న 34% జనాభా ఉన్న ఈ దేశాల మటునే జమిలీ ఎలక్షన్లు సాధ్యమనే చెప్పుకోవచ్చు. అలాంటి 150 కోట్లు ఉన్న భారతదేశంలో జమిలీ ఎలక్షన్లు సాధ్యమేనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా జరగదనే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడున్న ఈవీఎంల సంఖ్య చూసుకున్నట్లయితే కేవలం 12 లక్షల ఈవీఎంలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు 1 నేషన్ 1 ఎలక్షన్ జరగాలంటే 25 లక్షల ఈవీఎంలు అవసరం పడవచ్చు. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించిన దాదాపు వాలంటీర్లు చూసుకున్నట్లయితే 1 కోటి వరకు వాలంటీర్లు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి ఒకేసారి ఎలక్షన్ జరగాలంటే కేవలం 5 కోట్ల
వాలంటీర్లు మనకు అవసరం పడవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈవీఎంలని మనం ఒక గోదాంలో స్టోర్ చేయాలి. ఈ స్టోర్ విషయంలో కూడా గోడౌన్లో ఒక కొరత కూడా మనకు రావచ్చని చెప్తున్నారు. అదేవిధంగా ఈవీఎంల ఖర్చుల విషయంలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు 15 సంవత్సరాలకు ఒకసారి ఈవీఎంలను మనం మార్చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2009లో దాదాపు 1115 కోట్లు ఖర్చు అయింది. అదేవిధంగా 2014లో 3800 కోట్ల ఖర్చు ఈవీఎంల మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా 2014లో దాదాపు 2019లో దాదాపు 10,000 కోట్లు ఈవీఎంల మీద ఖర్చు అయ్యింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఎలక్షన్ సమయంలో 250 కోట్లు కేవలం ఈవీఎంల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 28 రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందనే చెప్పుకోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జమిలీ ఎలక్షన్ నిర్వహించడానికి బిల్లుని పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో మనందరం వేసి చూడాల్సింది.